సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దేశంలో పుట్టినందుకు, భారతీయుడు అయినందుకు, హైందవుడు అయినందుకు మనందరం గర్వించాలి. సెక్యులరిజం అంటే మతరహితం కాదు, అదొక తప్పుడు ఆలోచన. సర్వధర్మ సమభావన. సెక్యులరిజం అంటే సర్వధర్మ సమభావన, అంతేగాని స్వధర్మాన్ని కించపరచుకోవడం కాదు, అవమానించుకోవడం కాదు, అన్యాయం చేయడం కాదు. ఇది చాలా తప్పుడు ఆలోచన. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొంతమంది రాజకీయ నాయకులు అనుసరిస్తున్న తప్పుడు ఆలోచన అది. భారతీయ తాత్విక చింతనలో, మన ధార్మిక భావనలో సర్వధర్మాలను సమభావంతో చూస్తాము. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువు దండం పెట్టే పవిత్రమైన జాతి మనం. అలాంటి గొప్ప సంస్కృతి, అలాంటి వారసత్వాన్ని మనందరం, ముఖ్యంగా ఈనాడు యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాశ్చాత్య వ్యామోహం వలన, పరభాషా వ్యామోహం వలన అనేక రకాల తప్పుడు మార్గాలను మనం తొక్కాం. ఇవాళ స్వార్థం పెరిగిపోయి, అధర్మం ఎక్కువైపోయి, అశాంతి ప్రబలుతూ ఉంది. దాన్ని నుంచి మళ్ళా తిరిగి ప్రజల యొక్క దృష్టిని ధార్మిక భావం వైపు, సేవాభావం వైపు మళ్ళించాల్సిన అవసరం ఎంతో ఉంది. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు. వచ్చిన వారందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు, వసతి ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. అందరికీ కూడా అద్భుతమైన ఆలోచన. అంటే జీవితానికి పరమార్థం ఏంటంటే సేవ చేయడం. నువ్వు చనిపోయిన తర్వాత కూడా జీవించాలంటే ఒకే మార్గం ఏంటంటే సేవ. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. పెంచుకో ఆస్తిని, ఇతరులతో పంచుకో. ఆ పంచుకున్నప్పుడే దానికి ఆనందం ఉంటుంది. అందరూ వచ్చినటువంటి సుఖం అనుభవిస్తాం మనం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ధార్మిక భావనను అనుసరించడంతో పాటు సేవాభావాన్ని జీవితంలో ప్రతి ఒక్కరు మార్గంగా ఎంచుకోవాలి. ఆ సేవా మార్గం ఎలాంటిదో శ్రీరామచంద్రుడు వివిధ పార్శ్వాల్లో మనకు చూపించాడు. కాబట్టి వారిని స్ఫూర్తిగా, వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఆ వాల్మీకి రామాయణం అసలు ఇంటింట పారాయణం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంటింట పారాయణం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వాస్తవంగా చెప్పాలంటే రామాయణం మన భారతీయ పాఠ్యాంశాల్లో ప్రముఖ భాగం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. రామాయణ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ కరికులం. వీ షుడ్ నాట్ ఫీల్ షై అబౌట్ దట్. దాని గురించి ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మొహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మతాలకు అతీతమైన యొక్క ధార్మిక ప్రవర్తనను శ్రీరామచంద్రుడు మనకు అందరికీ కూడా చూపించాడు. అలాంటి ధార్మిక ప్రవర్తన ప్రజల్లో బాగా నాటుకోవాలంటే రామాయణం లాంటి యొక్క ఉత్కృష్టమైన గ్రంథాలను మన పిల్లలు చదవాలి, తద్వారా స్ఫూర్తిని పొందాలి. ప్రతి ఇంట్లో రామాయణ పారాయణం జరగాల్సి ఉంది. కేవలం పూజలు చేయడం అని కాదు, ఆ భక్తి భావన అంటే ధర్మ అనురక్తి ప్రతి ఒక్కరి జీవితంలో అలవాటు కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఈ పాశ్చాత్య వ్యామోహంతో మన జీవన పద్ధతులు మారిపోయాయి. జీవన శైలి మారడం వలన జబ్బులు కూడా ఎక్కువైపోయాయి. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం వాటిని. మళ్ళీ తిరిగి మన ప్రాచీన జీవన శైలిని మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ధార్మిక భావనను మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావం, సామాజిక స్పృహ సమాజానికి చాలా అవసరమైనది. యువతకు అలాంటి ఆలోచనలు కలిగించాలంటే రామాయణం లాంటి యొక్క మంచి కావ్యాలను పిల్లలు చదివిస్తే వారికి మంచి ఆలోచనలు వస్తాయి. సద్బుద్ధి, సత్ప్రవర్తన, సదాశయం, సద్వివేకం, మంచి వివేకం కూడా కలుగుతాయి.